కూర్చో. ఓ పూజ్య ప్రభో కరుణా సముద్రా ప్రేమమయ నీకు నమస్కృతులు సాష్టాంగ ప్రణామములు. నీవు సత్ చిత్ ఆనంద స్వరూపుడవు. నీవు సర్వవ్యాపివి, సర్వశక్తిమయుడవు, సర్వజ్ఞుడవు. నీవు సకల ప్రాణులయందును అంతర్యామివి. వివేకము గల హృదయము, సమదృష్టి, స్థిరచిత్తము, శ్రద్ధా భక్తి జ్ఞాన వైరాగ్యములను మాకు ప్రసాదింపుము. భ్రమలను అరికట్టి మనస్సును నిగ్రహించుటకు వలయు ఆధ్యాత్మిక శక్తిని అనుగ్రహింపుము. దురహంకార కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్య ద్వేషాదుల నుండి మమ్ము తప్పింపుము. మదమాత్సర్య ద్వేషాదుల నుండి నన్ను తప్పింపుము. దైవీ సంపదతో నా హృదయమును నింపుము. ఈ నామరూపాలన్నింటియందు నిన్నే దర్శింతునుగాక. ఈ ఆడ అక్షరాలను నేను పలకట్లా, మీరు అక్షరాలను పలకద్దు. ఇప్పుడు నేను పలికే శబ్దాన్ని వినండి. ఆడుండే అక్షరాలను కొన్ని మార్చేస్తూ ఉండా. నేను పలికిన అక్షరాలను పలకండి. మీరు ఆడుండే అక్షరాలు చదివినారనుకో, మీరు ఆ అక్షరాలు చదువుకోవాల్సి వస్తుంది. అంటే మీరు నా భావాన్ని మీరు గ్రహించలేదు అనేది అర్థమవుతుంది. ఈ నామరూపాలన్నింటి ద్వారా నిన్నే సేవింతునుగాక. ఎల్లవేళలా నిన్ను విస్మరించకుందునుగాక. నీ మహిమలను ఎల్లప్పుడూ కొనియాడెదనుగాక. నీ నామము నిరంతరము
నా హృదయమునందు స్థిరముగా నిలువునుగాక. నేను కలకాలము నీ భావనలో స్థిరముగా ఉందునుగాక. హరి ఓం తత్సత్. ఓం చెప్పండి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మైవాహమస్మి. 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 నేను బ్రహ్మమే అయి ఉన్నాను. నేను బ్రహ్మమే అయి ఉన్నాను. అంతా కూడా బ్రహ్మమే. అంతా బ్రహ్మమే. నేను బ్రహ్మమే. అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ బ్రహ్మముంది, ఈ బ్రహ్మములో నేనున్నాను అనేది రెండున్నాయి. ఇప్పుడు అదేమైందంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను బ్రహ్మమే, బ్రహ్మము నేనే. అంటే ఏమంటే ఇదే అది, అదే ఇది. అప్పుడు తేడా లేదు అని చెప్తున్నామన్నమాట. ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఇప్పుడు? బ్రహ్మము యొక్క ఒడిలో ఉన్నాను. ఈశ్వరుని ఒడిలో ఉన్నాను. ఈశ్వరుడు నన్ను ఈశ్వరుని ఒడిలో నేనున్నానంటే తల్లి ఒడిలో బిడ్డ ఉంటే ఎలా ఉంటుంది? మాతా పితృ సహస్రేభ్యో వత్సలతరం హి శాస్త్రం. ఇప్పుడు తల్లి ప్రేమ ఎంత గొప్పది! తల్లి ప్రేమ గొప్పది ఉన్నా కదా. తల్లులు 1000 మంది, తండ్రులు 1000 మంది. తల్లులు 1000 మంది, తండ్రులు 1000 మంది. 1000 మంది తల్లులు, 1000 మంది తండ్రులు వాళ్ళిద్దరి ప్రేమను ఒక జాగాలో రాసిపోస్తే ఆ రాశియే భగవద్గీత. ఆ రాశియే భగవద్గీత. అంత ప్రేమతో మన పైన ఉండి మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది గీతామాత. ఎందుకు తెలుసా? ఇప్పుడు తల్లికి ఒకసారి కాకపోయినా ఒకసారి కోపం వస్తుంది రాదా? కోపం వచ్చి ఏం చేస్తుంది? కొట్టడము, తిట్టడము, ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడమో చేస్తుంది. భగవద్గీత, గీతామాత మనకు ఎంతగా చెప్తా ఉంది. మనం ఎన్నిసార్లు దాన్ని ఉల్లంఘిస్తున్నాం, ఎన్నిసార్లు ఉల్లంఘించినా మళ్ళా గీతామాత ఏం చేస్తుంది? నాయనా నువ్వు చేసింది పెద్ద తప్పేం కాదయ్యా, నువ్వు చేసింది పెద్ద తప్పేం కాదు. అపిచేతసి పాపేభ్య అపిచేత్ సుదురాచారో. చూడు, దురాచారుడు అపిచేత్ సుదురాచార. నువ్వు దురాచారుడు అయిపోయినా కూడా సరే, అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. భజతే మాం, నా దగ్గరికి వచ్చినావు కదా చాలు, నువ్వు నా దగ్గరికి వచ్చినావు కదా చాలు. ఇంకా భజతే మాం అనన్య భాగ్, నువ్వు నన్ను పట్టుకో,
నన్ను తెలుసుకో. నువ్వేమైపోతావు? సాధురేవహ. నువ్వు ఇప్పుడెవరు? నువ్వు సాధువు నాయనా. నువ్వు ఎవరు చెప్తారండి మాట? అంటే గీతామాత మనము చేస్తూ ఉండేటివి తెలీదా? గీతామాత అంటే ఏంటి? ఈ చుట్టూ ఉన్నటువంటి పరబ్రహ్మమే గీతామాత. గీతామాత చుట్టూ ఉంది, నాలో ఉన్నది, నీలో ఉన్నది, మధ్యలో ఉన్నది. అంతర్బహిశ్చ తత్సర్వం. అంతః బహిః. ఏమండి ఇప్పుడు ఇక్కడ చెప్తానండి, అంతః బహిః అన్నారా, అంతర్బహిశ్చ అన్నారా? మీకు మంత్రం తెలుసా? రోజు మంత్రపుష్పం చెప్తారుగా. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత చెప్తారా చెప్పరా మీరు? మరి ఈడెందుకు నోరు తెరరు ఇప్పుడు? అంటే మీరు చేస్తూ ఉండేది ఏమవుతుంది? అర్థమే కాదు, మంత్రం కూడా తెలియదు అని. అంటే ఆడ చేస్తూ ఉండేది కూలి పనికి చేస్తారు చూడండి. కూలి పనికి చేసేవాడన్నా వాడు చూస్తూ ఉన్నాడేనన్నా చేస్తాం మనం. మనం ఏం చేస్తాం? వద్దు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అంతః అంటే లోపల, బహిః అంటే బయట. ఏమండి లోపల నారాయణుడే, బయట నారాయణుడే. లోపల బయట అన్నావంటే లోపల బయట అనింది దేన్ని బట్టి అన్నావు చెప్పు? మధ్యలో ఒకటి ఉంది. మధ్యలో ఒకటి ఉంటే కదా లోపల బయట వచ్చింది. అర్థమవుతుందా? మధ్యలో ఏదో ఒకటి అడ్డు వస్తే లోపల ఒకటి బయట ఒకటి, లోపల బయట అనేది వచ్చింది. అందుకనే అంతః బహిః అని అనలా. చకారం. చకారం అంటే లోపల కూడా నీవే, బయట కూడా నీవే, మధ్యలో కూడా. కూడా అనే మాట ఎప్పుడు ప్రయోగిస్తారు తెలుసా? లోపల బయట కూడా అంటే ఏమి? అంతా కలిపేసేయాలి. అంటే ఇంక మధ్యలో కూడా ఒకటి ఉందిగా. మధ్యలో ఒకటి ఉంది, వేరు చేసి నువ్వు నేను అని వేరు చేసేటట్లుగా ఉందిగా ఇప్పుడు ఇక్కడ. అట్లా వేరు చేసేది కూడా, అలా ఉండేది కూడా నీవే. లోపల నీవే, బయట నీవే, మధ్యలో నీవే. ఊర్ధ్వపూర్ణం అధపూర్ణం మధ్యపూర్ణం యథాత్మకం. ఊర్ధ్వశూన్యం మధ్యశూన్యం అధశూన్యం. సమాధిస్తస్య లక్షణం. సమాధి 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 సమాధి. సమాధి అంటే కూర్చొని అలా ఉండిపోవడం. అది సమాధి అని అనుకుంటారు, అది కాదు సమాధి. సమాధిని పొందుట యోగం చేసేటువంటి వాళ్ళు చెప్పేటువంటి సమాధులు ఇవి. ఇక్కడేంటి? పైన చూసినా భగవంతుడే, కింద చూసినా భగవంతుడే, మధ్యలో చూసినా భగవంతుడే. నీళ్ళల్లో మునిగితే నీళ్ళల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి నీళ్ళు? మొత్తము నీళ్ళే. ఈ శరీరం కూడా నీళ్ళల్లోనే మునిగిపోయింది. కొంతసేపు ఉంటే ఈ శరీరం కూడా నీళ్ళమయం అయిపోతుంది. ఆ విధంగా ఉన్నదే భగవంతుడు. ఉన్నదే భగవంతుడు అంతే. ఇంక దేవుడు, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? తప్పు. కాబట్టి ప్రశ్నే తప్పు. దేవుడు ఎక్కడ ఉన్నాడు కాదయ్యా. దేవుడు ఎక్కడ లేడు. చూసారా? దేవుడు ఎక్కడ లేడు?
ఇప్పుడున్నాడే వీడు భక్తుడవుతాడు. వీడు భక్తుడు. ఇది భక్తి యోగం. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు విగ్రహంలో ఉన్నాడు, దేవుడు భగవద్గీతలో ఉన్నాడు అనేవాడు పరిపక్వమైన భక్తుడు కాడు. దేవుడు ఎక్కడ లేడు, దేవుడు ఎక్కడా లేడు కాదు, దేవుడు ఎక్కడ లేడు. దీర్ఘము దేవుడు ఎక్కడా లేడు. ఒకటి డాకు ఉండే దీర్ఘాన్ని తీసి డూకు పెట్టినాడు. ఎక్కడ లేడు, ఎక్కడ లేడు. చూడు ఎంత ఎంత మార్పు వచ్చేసిందో చూడండి, ఎంత ఇదైపోతుంది. అది భక్తుడు. భక్తుని లక్షణములు అవి. 12వ అధ్యాయము అది. ఈ స్థితికి పోయిన తర్వాత వస్తుంది 13వ అధ్యాయం, క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఇప్పుడు నాకు వచ్చి పడుతున్నది ఏంటంటే, ఇప్పుడు 12వ అధ్యాయము 14వ శ్లోకంలో ఉన్న ఇంకొక 6 శ్లోకాలు అయిపోతే నేను 13వ అధ్యాయంలోకి ఎంటర్ కావాలా. నేను చెప్పాలి, ఏం చెప్పాలి, నాకు ఏం అసలు చెప్పాలంటే ఇంకా అలా కదా మనం చెప్పుకోవాలి, ఉండేటివి కదా చెప్పుకోవాలా. సరే, ఇప్పుడు గ్రహించేటట్లుగా చేయాలి కదా. సంతోషం, మంచిది. అందుకోసం ఈరోజు క్లాస్ వాల్యుబుల్. సంతోషం, సంతోషం. నేను ఉన్నాను అంటే ఎవరున్నారు? నేనున్నానంటే బ్రహ్మమే ఇక్కడ నేను, బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము. ఆ బ్రహ్మము స్థితిలో చెప్తున్నాడు నేనున్నానంటే అప్పుడు ఇదా బ్రాహ్మీ స్థితిలో చెప్తున్నాడు నేనున్నాను, నేను నేనే అయి ఉన్నాను, నా నామము నేను అంటే ఇప్పుడేమి, నా పేరేమి, నా పేరు నేనే. నాకు వేరే పేరుందా? పేరే లేదు. నాకు పేరే లేనటువంటి నేనులాగా ఇక్కడ ప్రకటమగుచున్నాను. అందుకు నా నామము నేను, నా స్వరూపము నేను. నా స్వరూపము నేనంటే నా స్వరూపం రూపం అనేటువంటిదేమి నేనే. ఇదంతా నేనే. నేను కాంతి ఏముంది? నా అనుభవము నేను, నా అనుభవము నేను. నా అనుభవం అంటే ఇక్కడ ఇదే నా అనుభవము. కేవలం అనుభవము చేత మాత్రమే నేను తెలియబడతాను. కేవలం అనుభవం చేత మాత్రమే, ఇంక దేని చేతను తెలియబడ. నా శక్తి నేను, నా శక్తే మహామాయ అంటే నా శక్తి మహామాయ. ఇప్పుడు చూడండి, బ్రహ్మగా చెప్తున్నావు, ఈశ్వరుడిగా చెప్తున్నావు, నా శక్తి మహామాయ. ఆ మహామాయ వలన నాలో ఈ ప్రపంచం ఉన్నట్లు ఉన్నది, కానీ లేనే లేదు. అట్టి ఈ ప్రపంచములో ఇప్పుడు ఇక్కడ ఇలా
నాలా నీలా ఉన్నట్లు ఉన్నాను. అంటే నాలా నీలా ఉండేదంతా నా శక్తి వలన, మహామాయ చేత ఇదంతా అట్లా ఉన్నది. కానీ లేను, నేను నేనే అయి ఉన్నాను. నేను ఉన్నాను, నేనే ఉన్నాను. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ॐ तत्सत्। ఓం. రామకోటి రామ అంటున్నాం కదా. హరే రామ చేస్తున్నామంటే, శ్రీరామ జయ జయ రామ చెప్తున్నామంటే ఈ భావనతో చెప్పాలి. ఈ భావనతో చెప్పాలి. అందుకు మనం రామకోటి చేస్తున్నాం. అర్థమవుతుందా? ఆ భావనలోనికి వెళ్ళుట కొరకు, ఈ భావనలో రామభావనలో ఉండిపోతూ ఆ రామభావనలో మునుగుట కొరకు రామకోటి. ఏమండి చూడండి, అటువంటి రామకోటిని, అటువంటి రామకోటిని చేయాలన్నా వద్దా? వద్దు వద్దు వద్దు. డిస్కషన్ వద్దు. డిస్కషన్ వచ్చిందంటే ఏమైంది? డిస్కషన్ వచ్చిందంటే ఇన్సేపు చెప్పుకునేది ఏమైంది? అది మనం రామభావనలో మునుగుట కొరకు. ఇంతసేపు ఉండేది పరమాత్మ అయినప్పుడు మళ్ళా ఇక్కడ పరమాత్మ భావన అనేటువంటిది లేకుండా వేరే మాట వచ్చిందంటే అర్థమేమి? ఇప్పుడు పరమాత్మను మనం అంటే ఇప్పుడు నేనేమైపోయినాను? ఇంకా నాకు ఇప్పుడు పరమాత్మ నన్ను అనుగ్రహించినాడా, అనుగ్రహించలేదా? అది. ఓం తత్సత్. ఓం.